Hi viewers, welcome to Leelas of Technologies. My name is Masudandra Baswani. In this video, we are discussing about sequence types in Python. Sequence data types in Python. లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం అంటే పైథాన్లో టెక్స్ట్ సీక్వెన్స్ ఏంటి అలాగే బైనరీ సీక్వెన్స్ ఏంటి అని డిస్కస్ చేసామండి. ఇక్కడ ఏంటి అంటే సీక్వెన్స్ టైప్. సో there are three basic sequence types are there in Python. So one is list, another one is tuple, and another one is range. These are the basic three sequence types in Python. మరి మిగతా చెప్పుకున్న సీక్వెన్స్ టైప్ కదా అంటే టెక్స్ట్ సీక్వెన్స్ అండ్ బైనరీ సీక్వెన్స్ అండి. ఓకే, సో అక్కడ టెక్స్ట్ డేటాని ఆర్ బైనరీ డేటాని మనం రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఇక్కడ ఈ సీక్వెన్స్ టైప్స్లో మీకు ఏంటంటే ఓకేనా, మీరు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మీరు రిప్రజెంటేషన్ చేయొచ్చు అండి దీంట్లో. ఓకే, సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ లిస్ట్ అండి. ఓకేనా, ఏ డేటా టైప్ ఏ సీక్వెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఇక్కడ మనం యూజ్ చేసే ఫస్ట్ ఏంటండి లిస్ట్ డేటా టైప్. సో వెన్ వీ షుడ్ గో ఫర్ ఏ లిస్ట్ డేటా టైప్. సో జనరల్గా మనకి ఏంటండి ఓకేనా హెట్రోజినియస్ ఆబ్జెక్ట్స్ విచ్ మీన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూ హ్యావ్ టు స్టోర్డ్, దెన్ వీ షుడ్ గో ఫర్ ఏ లిస్ట్ ఆర్ టపుల్, నో ప్రాబ్లం. బట్ మనకి ఇన్సర్షన్ ఆర్డర్ కావాలి అంటే నేను ఏదైతే ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తున్నానో ఆ ఆర్డర్లో కావాలి. ఓకే, అప్పుడు మనం ఏంటండి యూ కెన్ గో ఫర్ ఏ లిస్ట్ ఆర్ టపుల్ అండి, లిస్ట్ ఆర్ టపుల్. సో మరి లిస్ట్కి ఎప్పుడు వెళ్ళాలి, టపుల్కి ఎప్పుడు వెళ్ళాలి? ఓకేనా, ఇన్సర్షన్ ఆర్డర్ ఉండాలి, హెట్రోజినస్ ఆబ్జెక్ట్స్ ఉండాలి, అలాగే లిస్ట్ టపుల్ బోత్ ఆర్ అలౌస్ డూప్లికేట్స్ అండి. ఓకేనా, తర్వాత మీకు అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, అప్డేట్ అయ్యే వాల్యూస్ తీసుకోవాలి, టైప్ తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఏ లిస్ట్ అండి. వన్స్ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ లిస్ట్ ఆబ్జెక్ట్ దెన్ యూ హ్యావ్ టు మాడిఫైడ్ అండి. సో అదే టపుల్ అనుకోండి కాంట్ మాడిఫైడ్. సో అంటే ఏంటండి లిస్ట్ ఈస్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్, టపుల్ ఈస్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఆర్డర్ కావాలి, ఇన్సర్షన్ ఆర్డర్ ఈస్ ప్రిజర్వ్డ్. ఓకేనా, దెన్ వీ షుడ్ గో ఫర్ ఏ లిస్ట్ ఆర్ టపుల్ అండి. ఓకే, సో సెకండ్ వన్ ఓకేనా అండి హెట్రోజినియస్ ఆబ్జెక్ట్స్ అండి. Heterogeneous objects which means different types of objects int, float, okana string, list or tuple, any type. okana heterogeneous types. Okay అండి, సో అలాగే డూప్లికేట్స్ ఆర్ అలౌడ్, ఓకే. సో తర్వాత మనకి ఏంటి అంటే డూప్లికేట్స్ మ్యూటబుల్. So which means modifications are allowed. So then we should go for we can choose list, which means modifications are allowed means growable in nature. ఓకే, సో ఈ పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే నాకు ఇన్సర్షన్ ఆర్డర్ కావాలి, డూప్లికేట్స్ ఉండాలి. ఓకే అన్న, సో దానికి ఏంటంటే యూ హ్యావ్ టు గో ఫర్ ఏ లిస్ట్ ఆర్ టపుల్. అలాగే హెట్రోజినస్ ఆబ్జెక్ట్స్ ఓకేనా సీక్వెన్స్ టైప్స్ లిస్ట్, టపుల్, రేంజ్, సెట్ ఇవేంటంటే మీకు ఓకేనా లిస్ట్ ఆఫ్ హెట్రోజినస్ ఆబ్జెక్ట్స్ని సపోర్ట్ చేస్తాయి. ఓకే, అలాగే అప్డేటబుల్. ఓకే అండి, లిస్ట్ ఈజ్ అప్డేటబుల్ విచ్ మీన్స్ మ్యూటబుల్, మోడిఫికేషన్స్ ఆర్ అలౌడ్, దెన్ వీ షుడ్ గో ఫర్ ఏ లిస్ట్ ఆబ్జెక్ట్. మరి హౌ మెనీ వేస్ టు క్రియేట్ ఏ లిస్ట్ ఆబ్జెక్ట్? So there are a lot of ways to create a list object అండి. ఓకేనా, బేసిక్గా క్రియేషన్ ఆఫ్ ఏ లిస్ట్ ఆబ్జెక్ట్ మనం ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు, దెర్ ఆర్ సో మెనీ వేస్. ఓకేనండి, సో యూజింగ్ ఏ పేర్ ఆఫ్ ఓకేనా స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనా, సో బై యూజింగ్ ఓకే అండి స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, సో ఇదేంటండి ఎంప్టీ లిస్ట్. ఒకవేళ మీరు వాల్యూస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటే ఓకేనా,
సో 10, 20. ఓకేనా, కామా సెపరేట్ వాల్యూస్ అండి, మీ ఇష్టం ఏ టైప్ అయినా ఇచ్చుకోవచ్చు, ఎనీ టైప్ heterogeneous డేటా ఎనీ టైప్ కెన్ గివ్ కామా సెపరేటెడ్ వాల్యూస్ అండి. ఓకే, సో లేదా మీరేంటండి we can క్రియేట్ బై యూజింగ్, ఓకేనా, బై యూజింగ్ ఓకే అండి లిస్ట్, ఓకే అండి ఫంక్షన్. సో బై యూజింగ్ లిస్ట్ ఫంక్షన్, యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రకారంగా మాట్లాడితే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టర్ ఆఫ్ ఏ లిస్ట్ క్లాస్. ఓకేనా, లేదు మన స్టాండర్డ్ వే ఫంక్షన్స్ గురించి మాట్లాడితే లిస్ట్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్, వన్ ఆఫ్ ది బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఓకేనండి, సో ఇదేంటండి ఎంటీ సీక్వెన్స్ క్రియేట్ చేయడానికి, ఇదేంటండి సో ఎంటీ సీక్వెన్స్, ఎంటీ లిస్ట్. ఓకేనా, సో ఇది కూడా ఏంటండి ఎంటీ లిస్ట్. సో ఎంటీ లిస్ట్, నాకు ఎంటీ లిస్ట్ వద్దు, ఓకే అండి, సో ఎలిమెంట్స్ కావాలి బై యూజింగ్ లిస్ట్ ఫంక్షన్. సో బై యూజింగ్ ఓకేనా లిస్ట్ ఆఫ్ ఇటరబుల్ ఐటమ్, ఇటరబుల్ ఐటమ్. సో ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాల్సింది ఏంటంటే ఇటరబుల్ ఐటమ్స్ ప్రొవైడ్ చేయాలి. సో ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తుంది లిస్ట్ ఫంక్షన్, సో ఏవైతే ఇటరబుల్ ఐటమ్స్లో వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని యూజ్ చేసుకోండి. సో ఇట్ క్రియేట్ ఏ ఓకేనా లిస్ట్ అండి. సో ది ఆర్ ది స్టాండర్డ్ వేస్. అలాగే ఇంకొకటి కూడా ఉందండి, అదేంటంటే లిస్ట్ కాంప్రహెన్షన్. ఓకేనా, సో బై యూజింగ్ లిస్ట్ కాంప్రహెన్షన్, బై యూజింగ్ లిస్ట్ కాంప్రహెన్షన్. ఓకేనా, సో లిస్ట్ కాంప్రహెన్షన్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, సో దీన్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే జనరల్గా మనం ఎలా రాస్తాం, ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ ఇటరబుల్ ఐటమ్ అంటామండి. ఫర్ ఐ ఇన్ ఇటరబుల్ ఐటమ్, ఇటరబుల్ ఫర్ ఐ ఇన్ ఇటరబుల్, ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్. ఓకే, సో సింపుల్గా దీన్ని మీరు ఏం చేస్తారంటే స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టండి. ఓకేనా, సో పెట్టి ఫర్కి ముందు ఏదైనా ఒక వేరియబుల్ డిఫైన్ చేయండి. ఫర్కి ముందు ఏదైనా ఒక వేరియబుల్ డిఫైన్ చేయండి. ఇక్కడ మీరు ఏమన్నారండి ఎక్స్ అన్నారు అనుకోండి, యూ కెన్ టేక్ హియర్ ఆల్సో ఎక్స్, ఆర్ ఐ అన్నారు అనుకోండి, హ్యావ్ టు టేక్ ఐ. సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ వే టు క్రియేట్ ఏ లిస్ట్ కాంప్రహెన్షన్. ఓకేనా, సో ఇక్కడ ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ ఇటరబుల్, దాన్ని మీరు ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టాలి. దీస్ ఆర్ ది స్టాండర్డ్ వేస్ టు క్రియేట్ ఏ లిస్ట్ ఆబ్జెక్ట్ అండి. బేసిక్గా మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే బై యూజింగ్ ఓకేనా స్క్వేర్ బ్రాకెట్స్, బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, సో ఇవి వన్ బై వన్ ఎగ్జాంపుల్ చూద్దామండి. సో ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్, ఓకే అండ్ గో ఫర్ పైథాన్ ఇంటర్ప్రిటర్ సంథింగ్ ఎక్స్ ఈక్వల్, నేను ఏమంటున్నానండి ఇలా అంటున్నానండి. సో ఎక్స్ అండ్ మీకు ఏమొచ్చింది ఎంటీ లిస్ట్, లిస్ట్ అవునా కాదని తెలుసుకోవాలనుకుంటే టైప్ ఆఫ్ ఎక్స్ అండి, లిస్ట్ క్లాస్ లిస్ట్ అండి. సో ఒకవేళ ఎలిమెంట్స్ పెట్టాలనుకుంటే 10, 20 ఓకేనా, కామా సంథింగ్ జావా, ఓకే అండి సారీ ఇక్కడ డాట్ పడిందా, కామా, సో ఎనీథింగ్. సో ఎక్స్ అనండి వాల్యూస్ ఉన్నాయి, సో టైప్ ఆఫ్ ఎక్స్ అనండి లిస్ట్. ఓకే, సో అలాగే మీరు ఏంటండి బై యూజింగ్ లిస్ట్ ఫంక్షన్, బై యూజింగ్ లిస్ట్ ఫంక్షన్, సో టైప్ ఆఫ్ ఎక్స్ అనండి లిస్ట్. సో ఎప్పుడైతే మీరు లిస్ట్ ఫంక్షన్ వాడుతున్నారో ఓకేనా, ఎలిమెంట్ మీరు యూజ్ చేసి క్రియేట్ చేయాలంటే ఇక్కడ కంపల్సరీ మీరు ఏంటంటే లిస్ట్ లోపల ఇటరబుల్ ఐటమ్ ఇవ్వాలి. రేంజ్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇటరబుల్ ఐటమ్ అండి. సో 1 to 6 అండి. సో ఇది ఏం చేస్తుందండి ఓకేనా 1 to 5 వరకు ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తుందండి. ఆర్ ఓకేనా రేంజే కాదండి, స్ట్రింగ్ ఈజ్ ఆల్సో ఇటరబుల్ ఐటమ్. స్ట్రింగ్ ఆల్రెడీ మనకు కంప్లీట్ అయింది కాబట్టి స్ట్రింగ్ ఇద్దాం. జావా లిస్ట్ ఫంక్షన్ ఏం చేస్తుందండి, ఒక్కొక్క ఎలిమెంట్ని ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క ఆబ్జెక్ట్ కింద రిటర్న్ చేస్తుందండి. స్ట్రింగ్ కాబట్టి ఇట్ పుట్ ఇన్ ఏ సింగిల్ కోట్స్. సో అది, సో బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఆర్ బై యూజింగ్ లిస్ట్ ఫంక్షన్ ఆర్ బై యూజింగ్ లిస్ట్ ఫంక్షన్ విత్ సమ్ ఇటరబుల్ ఐటమ్. ఓకే, సో తర్వాత లిస్ట్ కాంప్రహెన్షన్, మనం ఏంటండి సో లిస్ట్ కాంప్రహెన్షన్ జనరల్గా మనం ఏమంటున్నాం అండి, సమ్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేశానండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి ఫర్ లూప్ రాస్తున్నా, ఫర్ ఐ ఇన్ ఓకే అండి ఇటరబుల్ ఐటమ్ అంటున్నానండి. ఇటరబుల్ ఐటమ్ మీ ఇష్టం, మీరు ఏంటండి
సో స్ట్రింగ్ కానీ లిస్ట్ కానీ ఓకే అండి, రేంజ్ కానీ మీ ఇష్టం, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చండి. నేను జావా అంటున్నానండి. ఇది నార్మల్గా ఏంటండి ఫర్ లూప్, ఓకేనా. ఇక్కడ ఫర్ ఐ అన్నారు కదా, ఇక్కడ ఐ అని తీసుకోండి, ఇలా అనండి. సో ఇక్కడ ఎక్స్ అని టైప్ చేయండి. సో ఇది లిస్ట్ కాంప్రహెన్షన్. యూ కెన్ క్రియేట్ ఏ లిస్ట్ బై యూజింగ్ లిస్ట్ కాంప్రహెన్షన్, ఓకేనా. సమ్ ఆఫ్ ది సినారియోస్ ఇటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేస్తామండి. ఓకే, ఇది దీస్ ఆర్ ద స్టాండర్డ్ వేస్ టు క్రియేట్ ఏ ఓకే అండి లిస్ట్ అండి, లిస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో తర్వాత మనకి ఏంటి అండి, లిస్ట్ అనేది సీక్వెన్స్ అంటున్నాం కదా, ఓకేనండి. సీక్వెన్స్ అనేది ఏంటి అంటే యూ కెన్ యాక్సెస్ బై యూజింగ్ ఇండెక్స్, యూ కెన్ యాక్సెస్ బై యూజింగ్ ఎన్ ఇండెక్స్ అండి, ఓకేనా. సో అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం ఏమంటున్నాం అంటే ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ 10, 10, 20, 10, సో 20, 30, 20, 40, 50. మీరు ఏదైతే ఆర్డర్లో ఇన్సర్ట్ చేశారో అదే ఆర్డర్ వస్తుందండి. అలాగే డూప్లికేట్స్ ఆర్ అలౌడ్, డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. సో ఇక్కడ మీకు ఓకే అండి, మనం ఏం చేస్తున్నాం అంటే అగైన్ ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అంటే 10, 20, 30 అంటున్నాం అండి. సింపుల్గా ఎక్స్ ఆఫ్ 0. ఓకే, మనం ఏంటంటే స్ట్రింగ్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. 0th లొకేషన్ ఏముందండి 10 ఉందండి, ఓకేనా. 1 లొకేషన్లో ఏముందండి, ఓకేనా 20, ఓకేనా. సెకండ్ లొకేషన్ ఏముందండి 30. ఒకవేళ ఇండెక్స్ దాటితే స్ట్రింగ్ ఇండెక్స్ ఎర్రర్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్, ఇన్ని స్ట్రింగ్స్ అండి, ఓకేనా. అలాగే లిస్ట్లో ఏంటండి ఇండెక్స్ ఎర్రరే బట్ లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అండి. ఇండెక్స్ ఎర్రరే బట్ లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్, ఓకే. సో అలాగే నెగటివ్ ఇండెక్సింగ్, ఓకేనా, -1, ఓకే అండి. సో -1, ఓకే అండి. సో -2, ఓకే అండి. -3, -4, ఓకే అండి. ఇండెక్స్ ఎర్రర్, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్, దట్స్ ఇట్, ఓకేనండి. సో ఇలాగా మీరేంటి అంటే బై యూజింగ్ ఓకేనా ఇండెక్సింగ్ బోత్, ఓకేనా సీక్వెన్స్ అనేది బోత్ నెగటివ్ ఇండెక్స్ అండ్ పాజిటివ్ ఇండెక్స్ని సపోర్ట్ చేస్తుంది, ఓకేనా. మీరు ఏ ఇండెక్స్ అని తీసుకోవచ్చండి. సో దట్స్ ఇట్. సో అలాగే మనం ఇక్కడ ఏమంటున్నామండి, లిస్ట్ ఈజ్ అప్డేటబుల్ అంటున్నామండి. లిస్ట్ అనేది ఏంటండి అప్డేటబుల్. వన్స్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ లిస్ట్ నా, సో దెన్ లిస్ట్ ఆఫ్ 0లో ఏముందండి 10 ఉంది. నేను ఏం చేస్తున్నాను దాన్ని 100 చేస్తున్నాను, ఓకేనా. యూ కెన్ మాడిఫై అండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎక్స్ అనండి, ఓకేనా 100. కావాలనుకుంటే ఎక్స్ డాట్ పాప్ అనండి. సో మీకు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందండి, సో ఎలిమెంట్ పోతుందండి, ఓకేనా. రిమూవ్, అప్డేట్ చేయొచ్చు, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇటువంటి ఆపరేషన్స్ మనం చేయొచ్చండి. సో ఓకేనా అటువంటి ఆబ్జెక్ట్స్ మనం ఏమంటామంటే మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటామండి, ఓకే. వన్స్ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ దెన్ వీ కెన్ మాడిఫై అండి. దట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ నోన్ యాజ్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లిస్ట్ అండి, ఓకే. ఇక మనం ఏమన్నామండి, అప్డేట్ చేసాం, తర్వాత కావాలనుకుంటే ఎలిమెంట్‌ని రిమూవ్ చేసామండి. కావాలనుకుంటే ఎలిమెంట్‌ని మనం యాడ్ చేసుకోవచ్చండి. బట్ ఈ మెథడ్స్ అనేవి లిస్ట్ క్లాస్‌లో ఉన్న మెథడ్స్ అండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ డాట్ ఎపెండ్ అంటున్నామండి. ఎపెండ్ అంటే మీకు ఏమవుతుందండి, ఎలిమెంట్ యాడ్ అవుతుంది. మీరు ఎంత ఎలిమెంట్ కావాలి, ఏ ఎలిమెంట్ కావాలంటే ఎలిమెంట్ యాడ్ అవుతుందండి ఎక్స్. ఎపెండ్ ఏం చేస్తుందంటే ఎలిమెంట్‌ని చివర యాడ్ చేస్తుందండి. ఎలిమెంట్‌ని చివర యాడ్ చేస్తుందని తీసేయండి. సో ఇదండి బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లిస్ట్ అండి. అండ్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ హెటెరోజీనియస్ ఆబ్జెక్ట్స్, ఓకేనా. డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. ఆల్ వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్ ఏంటంటే మ్యూటబుల్ మోడిఫికేషన్స్ ఆర్ అలౌడ్. దిస్ ఈజ్ అబౌట్ a list data type. సో కమింగ్ టు టపుల్ డేటా టైప్. కమింగ్ టు టపుల్, లిస్ట్‌కి టపుల్‌కి తేడా ఏంటి అంటే ఒకే ఒక డిఫరెన్స్ అండి. టపుల్ డేటా టైప్. సో లిస్ట్ అనేది ఏంటండి అప్డేట్ అవుతుంది, ఓకే అండి. సో టపుల్ అనేది ఏంటంటే అప్డేట్ కాదండి, రిమైనింగ్ అంతా కూడా సేమ్. రిమైనింగ్ అంతా కూడా ఏంటండి సేమ్. సో ఏంటండి ఇన్సర్షన్ ఆర్డర్ ఉంటుందండి. ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్ రిజర్వ్డ్. హెటెరోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్, డూప్లికేట్స్ ఆర్ అలౌడ్, ఓకేనా. ఇక్కడ మ్యూటబుల్ కాదండి, ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్, మోడిఫికేషన్స్ ఆర్ నాట్ అలౌడ్. మోడిఫికేషన్స్ ఆర్ నాట్ అలౌడ్. నాకేంటి అంటే ఓకేనా ఇన్సర్షన్ ఆర్డర్ కావాలి, హెటెరోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఉండాలి, డూప్లికేట్స్ కూడా ఉండాలి, ఓకేనా. మోడిఫికేషన్స్ జరగకూడదు వన్స్ క్రియేట్ చేసిన తర్వాత,
అటువంటి ఒక నా టైప్ నాకు కావాలి అనుకుంటే దెన్ వి షుడ్ గో ఫర్ ఏ టపుల్ ఆబ్జెక్ట్. టపుల్. మరి టపుల్‌ని మనం ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు. సో, టపుల్‌ని మనం ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓకేనా పైన యూజ్ చేసిన దాని ప్రకారమే. బట్ ఇక్కడ ఏంటండి సో, క్రియేషన్ ఆఫ్ టపుల్ అండి. క్రియేషన్ ఆఫ్ టపుల్ డేటా టైప్ ఆర్ టపుల్. సో, ఇక్కడ ఏంటండి స్టాండర్డ్ వే ఓకేనండి. యూజింగ్ పెరాన్సిస్ అండి. ఓకేనా. సో, బై యూజింగ్ పెరాన్సిస్ అండి. అదే లిస్ట్ కనుకోండి స్క్వేర్ బ్రాకెట్స్ వాడాం. బట్ టపుల్‌కి ఏంటండి పెరాంథసిస్. ఓకేనా. ఇదేంటండి ఎంప్టీ టపుల్. ఎంప్టీ టపుల్. ఒకవేళ మీరు ఎలిమెంట్స్ పెడదాం అనుకుంటే ఓకేనా. సో, ఎలా అండి పెరాన్సిస్ ద్వారానే పెడదాం అనుకుంటే బై యూజింగ్ పెరాన్సిస్ ఓకేనా ఆర్ కామా సెపరేట్ వాల్యూస్. బై యూజింగ్ పెరాన్సిస్ ఓకేనా. సో, ఫర్ సెపరేటింగ్ కామా అండి. లైక్ ఓకే అండి 10, 20, 30 లైక్ దిస్. లేదంటే నెక్స్ట్ బై యూజింగ్ ఓకేనండి టపుల్ ఫంక్షన్ లైక్ లిస్ట్ ఫంక్షన్ లాగా ఇక్కడ ఏంటండి టపుల్ ఫంక్షన్. సో, ఇదేంటండి ఎంప్టీ టపుల్. ఓకేనా. సో, ఇదేంటండి ఎంప్టీ టపుల్. సో, ఇదేంటండి ఇక్కడ బై యూజింగ్ ఇటరబుల్ ఐటమ్. ఓకే. సో, దీస్ ఆర్ ది స్టాండర్డ్ వేస్. అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ ఈక్వల్ నేను ఏమంటున్నానంటే 1000 అంటున్నానండి. ఓకేనా. ఎక్స్ అంటే ఏంటంటే 1000 వచ్చింది. సో, టైప్ ఆఫ్ ఎక్స్ అనండి ఓకేనా ఇట్ ఈస్ ఏ లిస్ట్. అంటే సింగిల్‌టన్ లిస్ట్ లైక్ సింగిల్ ఆబ్జెక్ట్‌తో మనం ఏంటండి లిస్ట్‌ని క్రియేట్ చేసాం యాజ్ ఇట్ ఈజ్ స్క్వేర్ బ్రాకెట్స్‌తో. ఓకే. సో, ఓకే అండి. ఇప్పుడు మనం ఏంటి అంటే టపుల్ ఎలా క్రియేట్ చేయొచ్చు అన్నామండి. పెరాన్సిస్ యూజ్ చేయొచ్చు. టైప్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమొచ్చిందండి మీకు టపుల్ వచ్చింది. లేదా బై యూజింగ్ టపుల్ ఫంక్షన్ యూ కెన్ క్రియేట్ ఏ టపుల్ అండి. ఓకే. ప్రాబ్లమ్ లేదు. ఓకే. లేదు టపుల్‌తో మనం ఏంటంటే 10, 20, 30 ఓకేనా. సో, ఎక్స్. సో, టైప్ ఆఫ్ ఎక్స్ టపుల్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ యూజ్ చేసుకోండి. లైక్ సింగిల్ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసుకోండి. టపుల్ క్రియేట్ చేయొచ్చా? హౌ టు క్రియేట్ ఏ సింగిల్‌టన్ టపుల్. ఓకే అండి. సో, నేనేం చేస్తున్నానండి టపుల్ క్రియేట్ చేసే విధానం ఏంటి పెరాన్సిస్. సింగిల్ ఆబ్జెక్ట్‌ని ప్రొవైడ్ చేసి నేను జస్ట్ ఎంటర్ అంటున్నానండి. ఇప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ అనండి. ఓకేనా. ఇక్కడ ఏమొచ్చిందండి ఇంటీజర్. సో, యాక్చువల్‌గా ఏమవుతుందండి సింగిల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఈ పెరాన్సిస్ అనేవి మీకు ఏంటంటే బోడమోస్ రూల్‌లో బ్రాకెట్స్ కింద ఎవాల్యుయేషన్ జరుగుతాయండి. ఓకేనా. అప్పుడు లోపల ఏముందండి ఇంటిజర్ ఉంది కాబట్టి ఇంట్ అండి. సో, అదే ఇక మనం ఏమంటున్నామండి సింగిల్‌టన్ టపుల్ ఇక్కడ ఇన్‌కేస్ ఒకవేళ మీరు సో, జావా అన్నారనుకోండి. ఓకేనా. సో, టైప్ ఆఫ్ ఎక్స్ అండి. ఇట్ ఈస్ స్ట్రింగ్. స్ట్రింగ్ ఉంది కాబట్టి. బట్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ సింగిల్‌టన్ టపుల్. ఓకే అండి. సో, సింగిల్‌టన్ టపుల్. సో, ఐ వాంట్ టు క్రియేట్. సో, ఎలా అండి దేర్ ఆర్ 2 వేస్ అండి. డైరెక్ట్‌గా మనం ఏమంటండి ఇలా అనొచ్చు. ఓకేనా. కామా ఇంపార్టెంట్ అండి. ఆర్ పెరాన్సిస్ ఓకేనా కామా. కామా ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. సో, ఇక్కడ ఏమంటున్నానండి ఎక్స్ ఈక్వల్ టు 10 అంటున్నానండి. టైప్ ఆఫ్ ఎక్స్ అన్నామనుకోండి ఇంటీజర్. అదే పొరపాటుగా మీరు ఇక్కడ కామా పెట్టి వదిలేసారనుకోండి. ఇప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ అన్నామనుకోండి టపుల్. సో, ఎక్స్ అని చూడండి. సో, ఆటోమేటిక్‌గా చూడండి ఎలా రిప్రజెంటేషన్ చేస్తుందో టపుల్‌ని. సింగిల్‌టన్ టపుల్ అని రిప్రజెంట్ చేయడానికి సింగిల్ ఆబ్జెక్ట్ కామా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏమంటున్నామండి మీరు ఒకవేళ పెరాన్సిస్ పెట్టామనుకోండి. ఇక్కడ కామా పెట్టలేదనుకోండి. టైప్ ఆఫ్ ఎక్స్ అన్నామనుకోండి ఇంటీజర్. అదే మీరు కామా పెట్టారనుకోండి. ఓకేనా. ఇట్ ఈస్ ఏ టపుల్. ఓకే. సింగిల్‌టన్ టపుల్ మీరు ఎలా క్రియేట్ చేయాలి? ఇన్ కేస్ ఆఫ్ ఎవరైనా అడిగితే. సో, దే ఆర్ ది వేస్ టు క్రియేట్ ఏ సింగిల్‌టన్ టపుల్. ఓకేనండి. సో, జస్ట్ నంబర్ కామా అండి. సో, ఒక నంబర్ పెట్టాలా? లేదండి. సమ్ ఎక్స్ ఈక్వల్ నేనేమంటున్నానంటే 10, 20, 30 ఓకేనా. సంథింగ్ అన్నామనుకోండి ఎక్స్.
ఇట్ ఈస్ ఎ టపుల్. ఓకేనండి. సో దేర్ ఆర్ సెవరల్ వేస్ టు క్రియేట్ ఏ టపుల్ అండి. బేసిక్ వే ఏంటంటే పెరాన్సిస్. ఓకేనా? తర్వాత ఏంటండి బై యూజింగ్ టపుల్ ఫంక్షన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఓకే అండి. దాంట్లో మనం ఏంటండి టపుల్ ఫంక్షన్ ఇటరబుల్ ఐటెమ్ చూడలేదు కదా! ఇక్కడ చూడండి మనం ఏమంటున్నాం అంటే py టపుల్ సమ్ x ఈక్వల్ నేను ఏమంటున్నానండి టపుల్ ఫంక్షన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 10 పంపిస్తున్నానండి. 10 ఈజ్ నాట్ ఏ ఇటరబుల్ ఐటమ్. 10 అనేది ఒక సింగిల్ ఆబ్జెక్ట్. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కలిగి ఉందా? లేదండి. సో అవుతుందా అంటే అవ్వదండి. ఎర్రర్. టైప్ ఎర్రర్. ఇంటిజర్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇటరబుల్ ఐటమ్. సో యూ హావ్ టు పాస్ ఓన్లీ ఇటరబుల్ ఐటమ్స్. అంటే ఏంటండి స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్స్ ఆర్ రేంజ్ ఇవన్నీ అన్నమాట. ఇక్కడ నేను ఏమంటున్నానండి జావా అన్నానండి. ఎక్స్ అండ్ జావా. ఓకే. అక్కడ ఏ 2 టైమ్స్ ఉందండి. డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. ఇన్సర్షన్ నాట్ ఈస్ ప్రిజర్వ్డ్. ఓకే అండి. సో ఓకే అప్డేషన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే అండి. సో ది ఆర్ ది వే టు క్రియేట్ టపుల్ అండి. ఇప్పుడు టపుల్‌ని ఎలా యాక్సెస్ చేయాలి? యాక్సెసింగ్ ఏ టపుల్ బై యూజింగ్ ఇండెక్స్ అండి. యాక్సెసింగ్. ఓకే అండి. యూ కెన్ యాక్సెస్ బై యూజింగ్ ఓకేనా బై యూజింగ్ ఇండెక్స్ అండి. సో రేంజ్ సారీ సీక్వెన్స్ దేన్నైనా సరే మీరు బై యూజింగ్ ఇండెక్స్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చండి. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఎక్స్ అని ఇలా వచ్చింది కదా! ఎక్స్ ఆఫ్ 0 క్యాపిటల్ జే సారీ జస్ట్ ఎ మినిట్ కంట్రోల్ జెడ్. ఇక్కడ ఏమంటున్నానండి సమ్ ఎక్స్ ఈక్వల్ టు నేను ఏమంటున్నానండి సారీ ఇలా ఉన్నామండి. ఎక్స్ ఆఫ్ 0 అంటే మీకు ఏమొస్తుందండి క్యాపిటల్ జే వస్తుంది. ఎక్స్ ఆఫ్ 1 అన్నాం అనుకోండి సంథింగ్. ఎక్స్ ఆఫ్ 10 అన్నాం అనుకోండి ఎర్రర్. ఓకేనా ఇండెక్స్ ఎర్రర్ టపుల్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్. ఓకే. ఓకే. నేను ఇక్కడ 0 లొకేషన్‌లో ఏముందండి క్యాపిటల్ జే ఉందండి. స్మాల్ జే పెడదాం ట్రై చేస్తున్నానండి. సో ఇందాక ఇలాగే మనం లిస్ట్‌కి పెట్టింది. ఒకవేళ ఇప్పుడు టపుల్ కూడా అప్డేట్ అవుతుందేమో చూద్దామండి. టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్‌మెంట్. ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఐటెమ్ అసైన్‌మెంట్ సపోర్ట్ చేయదు అంటే దాని అర్థం ఏంటంటే దట్ ఆబ్జెక్ట్ ఆర్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. ఎర్రర్ వచ్చిందండి మీకేంటండి ఆ ఆబ్జెక్ట్ అనేది ఏంటండి ఇమ్యూటబుల్. వన్స్ యూ హావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ నా సో మోడిఫికేషన్స్ ఆర్ నాట్ అలౌడ్. Modifications are not allowed. Okay. So these are the points regarding about tuple అండి. tuple ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ రేంజ్ డేటా టైప్ అండి. నెక్స్ట్ మన డేటా టైప్ ఏంటి రేంజ్. సో మనకి ఏంటండి న్యూమరిక్ రేంజ్ డేటా టైప్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అండి. నాకు 1 to 10. ఓకే అండి. సో రేంజ్ డేటా టైప్. రేంజ్ డేటా టైప్. నాకేంటండి 1 to 10 నంబర్స్ కావాలి. జనరల్‌గా మనం ఏంటంటే లూప్స్ దగ్గర ఎక్కువ యూజ్ చేస్తామండి రేంజ్ డేటా టైప్‌ని. నాకేంటండి రిప్రజెంటింగ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్. ఓకేనా 1 to 10 ఆర్ 10 to 20 ఆర్ సంథింగ్ 1 to 100 అలాగా. ఓకే అండి. వన్స్ యూ హావ్ టు క్రియేట్ ఏ రేంజ్ ఆబ్జెక్ట్ యూ కాంట్ మోడిఫై అండి. సో ఓకేనా ఎందుకంటే రేంజ్ 1 to 10 అంటున్నామండి. సీక్వెన్స్ ఈస్ అలోయింగ్ ఆర్డర్ అండి. ఓకేనా ఇట్ ప్రిజర్వ్డ్ ఇన్సర్షన్ ఆర్డర్ అండి. సో రేంజ్ అంటే 1 to 10 అంటున్నామండి. మధ్యలో ఏదైనా మోడిఫై చేస్తే సీక్వెన్స్ ఏమవుతుందండి మిస్ మ్యాచ్ అవుతుందండి. అది సీక్వెన్స్ అవ్వదు. సో కాబట్టి ఓకేనా రేంజ్ ఈస్ ఓకేనా ఇమ్యూటబుల్. అప్డేషన్స్ ఆర్ నాట్ అలౌడ్. మోడిఫికేషన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకేనండి. సో అది. సో మరి రేంజ్ ఆబ్జెక్ట్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలి? రేంజ్ ఆబ్జెక్ట్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలి? దేర్ ఆర్ 3 స్టాండర్డ్ వేస్ టు క్రియేట్ ఎ రేంజ్ అండి. ఓకేనా ఇమ్యూటబుల్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్. ఓకే అండి. సో మనం క్రియేట్ చేయడానికి యూ హావ్ టు యూజ్ రేంజ్ అండి. జనరల్‌గా ఎక్కడండి ఫర్ లూప్స్‌లో ఎక్కువ యూజ్ చేస్తామండి రేంజ్‌ని. ఓకే. తర్వాత ఆహ్, ఇదేంటండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏంటండి ఇన్సర్షన్ నాట్ ఈస్ ప్రిజర్వ్డ్, హెటెరోజీనియస్ నో, డూప్లికేట్స్ ఆర్ నో. ఓకే అండి. సో ఇక్కడ ఏంటండి 2 పాయింట్స్ మనకొస్తాయండి రేంజ్‌కి. సో ఏంటండి అవి ఓకేనా. సో ఇక్కడ ఏంటండి సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అండి. ఇన్సర్షన్ నాట్ ఈస్ ప్రిజర్వ్డ్. ఓకేనా ఇమ్యూటబుల్ ఓకేనా ఇమ్యూటబుల్ మోడిఫికేషన్స్ ఆర్ నాట్ అలౌడ్. సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అండి. ఓకేనా. సో ఫ్రమ్ 1 to సంథింగ్. ఓకేనా రేంజ్ డేటా టైప్ రిప్రజెంట్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అండి. సో క్రియేషన్ ఎలా క్రియేట్ చేయొచ్చు. సో క్రియేషన్ ఆఫ్ రేంజ్.
creation of range. So there are three forms అండి. ఒకటి by using range of some number అండి. దాన్ని మనం ఏమంటాం అంటే స్టాప్ అని అంటాం అండి. అంటే అక్కడితో ఆగిపోయింది. ఓకేనా? లేదా నేను ఓకేనండి స్టార్ట్ చేసి ఓకేనా? స్టార్ట్ చేసి ఓకేనా? ఆగిపోతుందండి. లేదా స్టార్ట్ చేసి ఆగండి. మధ్యలో సమ్ స్టెప్ తీసుకోండి. ఇలాగా దేర్ ఆర్ 3 స్టాండర్డ్ వేస్ టు క్రియేట్ ఏ రేంజ్ ఆబ్జెక్ట్ అండి. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ వన్ మనం ఏమంటున్నామండి రేంజ్ స్టాప్ అంటున్నామండి. ఓకేనా? ఫస్ట్ వన్ రేంజ్ స్టాప్ అంటున్నాం. ఓకే. ఇక్కడ మీరు తీసుకుంటే ఎగ్జాంపుల్ ఓకేనండి. సో ఇక్కడ చూడండి ఒకసారి. ఎక్స్ ఈక్వల్ నేను ఏమంటున్నానండి రేంజ్ ఆఫ్ 5 అంటున్నానండి. ఓకే. ఎక్స్ మీరు చూసారంటే రేంజ్ 0 to 5. 0 ఈజ్ ఇంక్లూడెడ్. ఓకేనా? 5 ఈజ్ ఎక్స్క్లూడెడ్. ఓకేనా? ఒక నెంబర్ ఇచ్చామండి. దాన్ని స్టాప్ అంటామండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనం ఏమన్నా స్టార్ట్ చెప్పామా? స్టార్ట్ ఏం చెప్పలేదండి. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఎక్కడి వరకు వస్తుందండి? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకేనా? లాస్ట్ -1 అండి. ఓకేనా? అంటే స్టాప్ -1 4 వరకు వస్తుందండి. ఓకేనా? 4 వరకు వస్తుంది. మరి ఇది అవునా కాదా అని తెలియాలంటే జస్ట్ మీరేంటంటే దీన్ని లిస్ట్ ఫంక్షన్ కింద పంపించండి. దేనండి లిస్ట్ ఫంక్షన్‌కి పారామీటర్ కింద పంపించండి ఎక్స్‌ని. సో 0 to 4 వచ్చిందా అండి? సింపుల్. ఓకే. సో మీరేంటంటే ఓకేనా బై యూజింగ్ ఓకేనా జస్ట్ వన్ పారామీటర్ యూ కెన్ క్రియేట్ లైక్ దిస్ అండి. జస్ట్ వన్ పారామీటర్. సో స్టాప్ అండి. అంటే అక్కడితో ఆగిపో. ఓకే అండి. అంతవరకు ఎలిమెంట్స్ వస్తాయి. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఏం చెప్పలేదు కాబట్టి 0 అండి. ఓకే. సో తర్వాత ఫార్మ్ ఏంటి? ఓకేనండి. నేనేమంటున్నానండి రేంజ్ 1 to నాకు 5 వరకు కావాలి. నేను 6 తీసుకుంటున్నానండి. సో లిస్ట్ ఆఫ్ ఎక్స్ అంటున్నానండి 1 to 5. ఓకేనా? మనకేంటంటే నాకు 1 to 5 లిస్ట్ ఆఫ్ నంబర్స్ కావాలండి. ఓకేనా? సో అప్పుడేంటండి మనకు 1 to 5 అని చెప్తున్నామండి. అలా 5 to 10 అంటున్నామండి. లేతే సంథింగ్ 10 to 20 అంటున్నామండి. ఓకేనా? సమ్ స్టార్టింగ్ చెప్తున్నామండి. అప్పుడేంటండి దెన్ యూ కెన్ గో ఫర్ సెకండ్ స్టెప్ అండి. విచ్ మీన్స్ సెకండ్ ఫార్మ్. లేదు. నాకేంటండి ఇక్కడ 1కి 2కి డిఫరెన్స్ ఎంత 1, 2కి 3కి డిఫరెన్స్ ఎంత 1, 3కి 4కి డిఫరెన్స్ 1. ఓకే అండి. అలాగే పైదానికి కూడా 0కి 1కి 1, 1కి 2కి 1. ఓకేనా? అంటే ఏంటండి సో ప్రతి ఒక్క ఇండెక్స్ యొక్క స్టెప్ అనేది ఏంటంటే మీకు డిఫరెన్స్ 1 ఉంటుందండి. అంటే డిఫాల్ట్‌గా థర్డ్ ఫార్మ్ ఏంటండి ఓకేనా? సెకండ్ ఫార్మ్ అండ్ థర్డ్ ఫార్మ్ ఏంటండి స్టెప్‌తో మనకుంటుందండి. సో సెకండ్ ఫార్మ్ ఇదండి. సో థర్డ్ ఫార్మ్. ఓకే. సో థర్డ్ ఫార్మ్ ఏంటంటే స్టెప్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా? రేంజ్ ఆఫ్ 1, నేనేమంటున్నానంటే 10 వరకు అంటే 11 తీసుకోండి. సో స్టెప్ నేను చెప్పినా చెప్పకపోయినా డిఫాల్ట్‌గా 1 ఉంటుందండి. సో లిస్ట్ ఆఫ్ ఎక్స్ అన్నామనుకోండి. మీకేమొస్తుందండి? సో లిస్ట్ ఆఫ్ ఎక్స్ అన్నామనుకోండి. సో 1 to 10. లిస్ట్ ఆఫ్ ఎక్స్ మీకేమొచ్చిందండి? 1 to 10. సో 1కి 2కి 2కి 3కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి 1 ఉందండి. ఓకేనా? డిఫాల్ట్‌గా మనకేంటండి సో అదే ఉంటుంది. డిఫాల్ట్‌గా మీకేముంటుందండి 1 ఉంటుంది. ఓకే. నాకు 1 వద్దు. ఓకే అండి. నాకేంటండి సో 2 ఆర్ 3 ఓకే. నో ప్రాబ్లమ్ అని మీరు చెప్పుకోవచ్చు. ఓకే. సో నో ప్రాబ్లమ్ అని మీరు చెప్పొచ్చు. దాన్నెలా ప్రొవైడ్ చేయాలి? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మనం ఏమంటున్నామండి సో రేంజ్ ఇలా అన్నాం కదా! సో లిస్ట్ ఆఫ్ ఎక్స్ అన్నామనుకోండి. 1 to సంథింగ్. నేనిక్కడ 1 తీసేసి 2 అంటున్నానండి. 1 తీసేసి 2 అన్నానండి. ఇప్పుడు ఎలా క్రియేట్ అవుతుందంటే స్టార్టింగ్ ఎంత 1. 1కి 2 యాడ్ చేయడం. స్టెప్ యాడ్ చేయడం. 1, 3. 3కి 2 అండి. 5. 5కి 2 అండి. సో అలాగేంటంటే మీకు 11 -1 10 వరకు వస్తుందండి. ఓకేనా? ఒకవేళ 10 ఇంక్లూడ్ అయ్యి ఉందనుకోండి 10 కూడా వస్తుంది. లేకపోతే అక్కడితో ఆగిపోతుందండి. ఓకేనా? లిస్ట్ ఆఫ్ ఎక్స్ అండి. ఓకేనా? నాకేంటండి ఓకేనా ఆడ్ నంబర్స్ కావాలి. ఓకేనా? ఓకే. సింపుల్. ఈ ఫార్మ్ అండి. ఆడ్ నంబర్స్. అదే ఈవెన్ నంబర్స్ కావాలనుకోండి మనం ఏం చేస్తున్నామండి రేంజ్
0 నుంచి స్టార్ట్ అవ్వండి. 0 నుంచి స్టార్ట్ అవ్వండి. మనకి 10 వరకు కావాలి. 10 కూడా ఇంక్లూడ్ అవ్వాలి. కాబట్టి 11 తీసుకోండి. స్టెప్ ఇన్ అండ్ 2 0, ఓకేనా? మనం ఏమంటున్నామండి? నెక్స్ట్ ఎలిమెంట్ 1 కదా! 1 కాకుండా మనం ఏమంటున్నాం? స్టెప్ 2 అంటున్నామండి. 0 + 2 2 అండి. 2 + 2 4 అండి. 4 + 2 6 అండి. 6 + 2 8. 8 + 2 10. 11 - 1 10. 10 కూడా ఉంది కదా! 10 కూడా వస్తుందండి. ఓకే. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి. 10 కూడా వస్తుందండి. ఓకేనా? ఈవెన్ నంబర్స్ అండ్ ఆడ్ నంబర్స్. ఓకేనా? సింపుల్‌గా మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చండి. దట్స్ ఇట్. ఓకేనండి. సో, ఇదే అండి బేసిక్. అలాగే ఇక్కడ మనకి ఏంటి అంటే మెయిన్ పాయింట్ ఏంటి అంటే స్టెప్ అండి. ఓకేనా? స్టెప్. మెయిన్ పాయింట్ ఏంటంటే స్టెప్ అండి. సో, బై డిఫాల్ట్ ఓకేనా? బై డిఫాల్ట్ స్టెప్ ఈజ్ ఓకేనండి 1 అండి. విచ్ మీన్స్ ఓకేనండి పాజిటివ్. ఓకేనా? ఎప్పుడైతే స్టెప్ పాజిటివ్ ఉందో ఓకేనండి స్టార్ట్ ఓకేనండి లెస్ దాన్ స్టాప్ అండి. ఇలా ఉండాలి. అంటే ఏంటి అండి? స్టార్టింగ్ నెంబర్ అనేది చిన్నగా ఉండాలి. స్టాప్ అనేది పెద్దగా ఉండాలి. సో, మనం ఇప్పుడు కూడా అదే ఇచ్చామండి. రేంజ్ ఆఫ్ 0-11 అంటున్నామండి. 0 చిన్నది 11 కన్నా. ఆర్ 11 అన్నా 0 కన్నా పెద్దదండి. ఓకే అండి. అలాగే ఇచ్చాం. ఓకే. ఒకవేళ నేనేంటి అండి దీన్ని రివర్స్ చేశాననుకోండి. విచ్ మీన్స్ 10 నేనిక్కడ ఏమంటున్నానండి 1 అంటున్నానండి. స్టెప్ తీసి ఎంతసేపు. స్టెప్ చెప్పకపోతే మనకేముంటుందండి డిఫాల్ట్‌గా మీకు 1 ఉంటుందండి. అది కూడా పాజిటివ్. ఇక్కడ నేనేమంటున్నానండి ఎక్స్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 10, 1 అంటున్నానండి. ఓకేనా? ఇక్కడేంటి 10 నుంచి 1 వరకు అంటున్నామండి. యాక్చువల్‌గా పాజిటివ్ ఇండెక్స్ అనుకోండి ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇక్కడ ఏమవుతుందండి డిక్రీజ్ అవుతుందండి. అవుతుందా అంటే సో, అసలు ఎలిమెంట్స్ ఏమైనా వస్తాయా అంటే కరెక్టే సింటాక్స్ కరెక్టే. బట్ ఎలిమెంట్స్ ఏంటంటే మీకు ఏముండవు. ఎంప్టీ. 10 నుంచి ఇంక్రీజ్ అవ్వాలి కానీ డిక్రీజ్ ఎలా అవుతుంది? ఓకేనా? ఎప్పుడు స్టెప్ అనేది పాజిటివ్ ఉన్నప్పుడు. ఓకే. మీరెప్పుడైతే స్టెప్ పాజిటివ్ ఉన్నప్పుడు, ఆ స్టెప్ మీరేం చెప్పట్లేదు అనుకున్నప్పుడు స్టార్ట్ లెస్ దాన్ స్టాప్ ఉండాలండి. ఒకవేళ ఓకేనండి. సో, మీరు ఓకేనండి స్టెప్ అనేది నెగెటివ్ అయితే ఓకేనా? ఇఫ్ స్టెప్ ఈజ్ ఓకేనండి నెగెటివ్ అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. ఓకేనా? మీ ఇష్టం మీరేదైనా అవ్వచ్చండి. స్టెప్ అనేది ఒకవేళ నెగెటివ్ అయితే సో, దానికి మీరేం యూజ్ చేయాలండి? స్టార్ట్ గ్రేటర్ థాన్ స్టాప్ అండి. ఇలా రాయాలి. ఓకే అండి. స్టార్టింగ్ అనేది పెద్దగా ఉండాలి. దేనికన్నా? స్టాప్ కన్నా. ఓకేనండి. అంటే ఈ రాసింది కరెక్టే బానే ఉంది. ఇక్కడేంటండి 1 రాసినా అదే వస్తుందండి. లిస్ట్ ఆఫ్ ఎక్స్ అంటే సేమ్ ఎంప్టీ. ఎప్పుడైతే ఇక్కడ మీరు -1 అన్నారో 10 నుంచి స్టార్ట్ అవుతుందండి. 10 - 1 9 అండి. 9 - 1 ఓకేనా 8 అండి. అండ్ సో ఆన్ 2 - 1 1 అండి. అక్కడితో ఆగిపోతుందండి. ఓకే అండి. అంటే 1 వస్తుందా? రాదండి. ఓకేనా? 2 వరకు వస్తుందండి. లిస్ట్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి 2. నాకు 1 కూడా కావాలనుకోండి యూ హావ్ టు ప్రొవైడ్ 0. ఓకేనండి. -1 ఓకేనండి. సో 10-1 ఏంటండి మీకు రివర్స్ ఆర్డర్. ఓకేనా? అసెండింగ్ అండ్ డిసెండింగ్. ఇదేనా డిసెండింగ్ ఆర్డర్. ఓకే. ఎప్పుడైతే మీరు స్టెప్ నెగెటివ్ ఇచ్చారో మీకేమవుతుందండి? నెగెటివ్ ఇండెక్స్ వాల్యూస్ వస్తాయి. మనం ఏంటండి పాజిటివ్ ఇండెక్స్ ఏమనుకున్నామండి స్ట్రింగ్స్‌లో సీక్వెన్స్ టైప్ దేంట్లో అయినా సరే ఏంటండి పాజిటివ్ ఇండెక్స్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్. నెగెటివ్ ఇండెక్స్ ఏంటండి? ఓకేనా? రైట్ టు లెఫ్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అండి. రైట్ టు లెఫ్ట్ నెగెటివ్స్ ఏంటంటే రైట్ టు లెఫ్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అండి. ఓకే. ఇదండి. ఓకేనా? ఒకవేళ మీరు ఎలిమెంట్స్ అనేవి రివర్స్ ఆర్డర్ రావాలి. ఓకేనా? లేదు. ఓకేనా? స్టెప్ అనేది ఓకేనా? స్టార్ట్ అనేది ఇలా ఉందనుకుంటే స్టాప్ కన్నా పెద్దదైతే కంపల్సరీ నెగెటివ్ అనేది స్టెప్ అనేది నెగెటివ్ ఉండాలి. లేకపోతే ఏమవ్వదు. నో నో ఔట్‌పుట్ ఎంప్టీ వస్తుందండి. ఎంప్టీ లిస్ట్. ఎంప్టీ రేంజ్. సో, ఇదండి. మీరు రేంజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్టెప్ అండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి స్టెప్ చెప్పకపోతే డిఫాల్ట్‌గా 1 ఉంటుంది. అది కూడా పాజిటివ్ 1. ఓకే. అప్పుడేంటంటే స్టార్ట్ ఇండెక్స్ అనేది చిన్నగా ఉండాలి. స్టాప్ ఇండెక్స్ కన్నా. ఓకే అండి. సో, ఒకవేళ నెగెటివ్ ఉందనుకోండి స్టార్ట్ పెద్దగా ఉండాలి. స్టాప్ చిన్నగా ఉండాలండి. సింపుల్.
సో అలాగే వన్స్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ ఓకేనా మీన్ రేంజ్ ఆబ్జెక్ట్ వి కాంట్ మోడిఫై అండి. సో ఎలా అంటున్నారా? ఇక్కడ మనం ఏమంటున్నామండి ఎక్స్ అనేది ఏంటంటే రేంజ్. టైప్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక మనం టైప్ ఆఫ్ ఎక్స్ చూడలేదు. సో టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి ఇట్ ఈస్ ఎ రేంజ్ టైప్, క్లాస్ రేంజ్. ఓకేనా. ఎక్స్ ఆఫ్ 0 అన్నాం అనుకోండి 0th లొకేషన్‌లో 10 ఉందండి. ఎక్స్ ఆఫ్ 2 అన్నాం అనుకోండి 2 లొకేషన్‌లో 8 ఉందండి. నేను 8ని కాస్త నేనేం చేస్తున్నానండి 100 చేశానండి. ఓకేనా. టైప్ ఎర్రర్ అండి. రేంజ్ ఆబ్జెక్ట్స్ డస్ నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్‌మెంట్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ నంబర్ సీక్వెన్స్ అండి. ఫ్రమ్ 1 టు సంథింగ్ లైక్ దట్. ఓకేనా. టైప్ ఎర్రర్ రేంజ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్‌మెంట్. వన్స్ యూ హావ్ టు క్రియేట్ రేంజ్ ఆబ్జెక్ట్ నా ఐ కాంట్ మోడిఫై. ఓకేనండి. సో ఇదండి. ఓకేనా. సీక్వెన్స్ టైప్స్‌లో మీరు యూజ్ చేసే కామన్ ఓకేనా 3 డేటా టైప్స్ అండి. లిస్ట్, టపుల్, రేంజ్ అండి. లిస్ట్, టపుల్ బోత్ ఆర్ సేమ్ అండి. బట్ ఒక డిఫరెన్సే. మీకేంటంటే టపుల్‌ని అప్డేట్ చేయలేము. లిస్ట్‌ని అప్డేట్ చేయగలం. సో రిమైనింగ్ అన్నీ సేమ్. రేంజ్ అంటారా? వీ హావ్ టు క్రియేట్ ఎ నంబర్ సీక్వెన్స్ అండి. దెన్ ఇట్ గో ఫర్ ఎ రేంజ్ అండి. నంబర్ సీక్వెన్స్ మీన్స్ 1-10 ఆర్ 10-12 సారీ 10-20 లైక్ దట్. ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకేనా. ఎక్కువ మనం ఏంటంటే ఫర్ లూప్‌లో యూజ్ చేస్తాను. ఎందుకంటే సింటాక్స్ యాస్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఫర్ సమ్ ఎలిమెంట్ ఇన్ రేంజ్ అండి. ఓకేనా. అక్కడ రేంజ్ అని ఇవ్వడం రూల్ లేదు. ఓకే. ఇటరబుల్ అయితే మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. అలాగే రేంజ్‌లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే స్టెప్ అండి. బై డిఫాల్ట్‌గా స్టెప్ అనేది ఏంటంటే 1 ఉంటుంది. అది కూడా పాజిటివ్ 1. కాబట్టి మీకేంటంటే స్టార్ట్, ఎండ్ అనేది ఏంటి మనం ఎలా చెప్పాలండి. సో స్టార్ట్ చిన్నగా ఉండాలి ఎండ్ కన్నా. అదే మీకు రివర్స్ ఆర్డర్‌లో అవ్వాలంటే మీరు నెగెటివ్ స్టెప్ చెప్పాలి. నెగెటివ్ స్టెప్ చెప్పినప్పుడు స్టార్ట్ ఇండెక్స్ అనేది పెద్దగా ఉండాలి. ఎండ్ ఇండెక్స్ అనేది చిన్నగా ఉండాలి. సో దీస్ ఆర్ ది పాయింట్స్ అండి. సో ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. మీకేమైనా ఆన్‌లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్. సో థాంక్ యూ. థాంక్ యూ ఆల్.